హరే కృష్ణ. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరి మీద శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి యొక్క రథాన్ని నడపడానికి శ్రీకృష్ణుడు రథసారథిగా పనిచేశాడు. కానీ ఒకరోజు భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని యొక్క గదికి వెళ్ళి శ్రీకృష్ణునితో మాట్లాడడం జరిగింది. శ్రీకృష్ణ, నువ్వు పాండవుల యొక్క రథాన్ని నువ్వు నడుపు, కానీ ఆ అర్జునుడికి సహాయం చేయు, కానీ నీవు ఎప్పుడు ఆయుధాన్ని పట్టకూడదు. నువ్వు ఆయుధం పట్టుకొని యుద్ధం చేయను అని మాట నాకు ఇవ్వు అని భీష్ముడు శ్రీకృష్ణుని దగ్గర మాట తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు మాట ఇవ్వడం జరుగుతుంది, నేను ఆయుధం పట్టను అని, మొత్తం యుద్ధం పాండవులు మాత్రమే చేస్తారు అని. కానీ ఒకరోజు భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి మీద కొన్ని వేల బాణాలు వేసి అర్జునుడిని హతమార్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ అర్జునుడి యొక్క శరీరంలో ఆ బాణాలు చొచ్చుకుపోయి పూర్తిగా రక్తంతో అర్జునుడి శరీరము ఎర్రగా మారడం శ్రీకృష్ణుడు గమనించి, నా భక్తుడికి ఇంతటి హాని కలిగిస్తావా అని కోపంతో, అంటే భక్తుడికి ఏదైనా జరిగితే ఎలాగైనా సరే కాపాడాలి అనే ఉద్దేశంతో తాను ఇచ్చినటువంటి మాటను మర్చిపోయి వెంటనే శ్రీకృష్ణుడు రథం కిందికి దిగి అక్కడున్న ఒక పెద్ద చక్రాన్ని పట్టుకొని భీష్మ పితామహుడి మీదికి దాడికి వెళ్తాడు. ఈరోజు ఎలాగైనా నిన్ను చంపేస్తాను, నా అర్జునుడు, నా భక్తుడికి నీవు మరణశిక్ష విధించాలని చూశావు, కాబట్టి నీవు బతకడానికి వీల్లేదు అంటే చూడండి, శ్రీకృష్ణుడు తన యొక్క భక్తులను కాపాడుకోవడానికి ఎంతటి సాహసమైనా చేస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని మీద నమ్మకం పెట్టుకొని జీవించాలి. మనల్ని ఎప్పుడూ శ్రీకృష్ణుడు కాపాడుతూనే ఉంటాడు. ఏ విధంగా అయితే కురుక్షేత్రంలో భీష్మ పితామహుడి నుండి అర్జునుడిని కాపాడాడో, ఈ కలియుగంలో అన్ని బాధల నుండి మనల్ని కూడా శ్రీకృష్ణుడు కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి ప్రతిరోజు శ్రీకృష్ణుని పూజించండి, శ్రీకృష్ణుని ధ్యానించండి. ఆయన ఆశీర్వాదాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. మన ఈ ప్రవీణ్ పవన్ దాస్ అనే యూట్యూబ్ ఛానల్ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు అట్లాగే కుటుంబ సభ్యులకు ఈ ఛానల్ని షేర్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.